వరంగల్లో నగర సరస్వతి పుత్ర అవార్డు ఇచ్చింది. అదే రకంగా 2021లో కలాం ఎక్సలెన్స్ అవార్డు ఫర్ సర్జన్స్ కి ఇచ్చేది వచ్చింది. డాక్టర్ అయిన తర్వాత ఈ హ్యాండ్ అండ్ రెస్ట్ మైక్రో సర్జన్ విభాగానికి రావాల్సిన ప్రయాణం ఎక్కువ. నేను ఒక కార్యక్రమంలో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది. మీ దగ్గరికి సాధారణంగా ఎటువంటి కేసులు ఎక్కువ వస్తాయి? ఈ మధ్య మా దగ్గరికి రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ 4-5 సర్జరీస్ చేస్తామన్నమాట. పిల్లలకి ఏంటంటే బైక్ చైన్ క్రష్ ఇంజురీస్ బాగా చూస్తాం. మంత్లీ దాదాపు మినిమం 4-5 కేసెస్ ఓన్లీ మా హాస్పిటల్లో మేమే చేస్తున్నామంటే. సాధారణంగా ఈ మడిమ అంటే మొత్తం కట్ అయిన తర్వాత దాన్ని తిరిగి అదే రకంగా ప్రాణం పోయడానికి ఎన్ని రకాల స్టేజ్ల్లో మీరు చేస్తారు? కొన్ని సార్లు పేషెంట్ లేట్ గా వచ్చి ఇస్కీమియా టైం అంటే సాఫ్ట్వేర్ పీపుల్ కి ట్రిగ్గర్ ఫింగర్ అని అంటున్నాం కదా. సో అసలు ఈ ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఎస్పెషల్లీ థంబ్లో వస్తుంది అనమాట. పేరెంట్స్ కూడా నోటీస్ చేయరు. థంబ్ ఇలా ప్రథమంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎందుకు చూస్తామంటే ఎక్కువ టైం కంప్యూటర్ మీద స్పెండ్ చేయడం, ఎక్కువ టైం. వెన్ టు కన్సల్ట్ డాక్టర్ రిగార్డింగ్ మన రిస్ట్ నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు కదా? సో మెయిన్ మెజారిటీ మా దగ్గరకు వచ్చే రిస్ట్ లో పెయిన్ తో వచ్చే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ప్రాపర్. ఈ కార్పల్ టన్నల్ సమస్యకి ఎలాంటి వైద్యం ప్రారంభంలో ఉంటుంది? సో కార్పల్ టన్నల్ సమస్య అగైన్ మేము చూసే పాపులేషన్ గ్రూప్ లో 2 ఏజ్ గ్రూప్స్ చూస్తాం అన్నమాట. ఒకటి మనం వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేస్తూ మీ దగ్గర తీసుకురావాలి. ఎప్పుడైతే ఒక భాగం మన చేతి నుంచి గాని కాలి నుంచి గాని విడిపడిపోతుందో అలాంటి కండిషన్స్ లో ఆ భాగాన్ని నీట్ గా కవర్ లో ర్యాప్ చేసి ఎయిర్ టైట్ గా సీల్ చేసేసి గట్టిగా ముడివేసి దాన్ని ఐస్ ప్యాక్ లో పెట్టాలి. ఈ ఐస్ అనేది ఎప్పుడు కూడా ఈ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఫిజియోథెరపీ గానీ రీహాబిలిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక్క 2 రోజులు కొంచెం ఫింగర్స్ కదిలించకుండా ఉంచేస్తే అది 6 months వరకు. మీరు ఇప్పటి వరకు చేసిన సర్జన్లో చాలా అరుదైనవి కానీ మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసిన కేసుల గురించి 1-2 కేసుల గురించి మాట్లాడతారు. వన్ మోస్ట్ ఆ మధ్య చాలా వైరల్ అయిన వీడియో కూడా అది. ఆల్మోస్ట్ మోచే నుంచి కంప్లీట్లీ హ్యాండ్ ఊడిపోయి కింద పడిపోయింది. సో దాన్ని నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చినటువంటి కేసు చూడాలనుకుంటే, ఒక అమ్మాయి పుట్టుక నుంచి బొటన్ వేలు లేకుండా ఉండింది అనమాట. సో తనకి ఈ విధంగా 4 వేళ్ళు మాత్రమే ఉన్నాయి. సో మనకి ముందు ఎటువంటి పని చేయనటువంటి హ్యాండ్ తో సార్ నేను ఇప్పుడు జడ కూడా వేసుకోగలుగుతున్నాను, వెంటనే జడ విప్పేసి జడ వేసుకొని ఆ థంబ్ అండ్ ఫింగర్స్ తో చేసి చూపించింది. తను ఇప్పుడు అన్ని చేసుకోగలుగుతున్నాను ఆ ఎగ్జైట్మెంట్ తో వచ్చి చూపించడం అనేది ఇట్ వాజ్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఫర్ us. ఇక్కడ దాదాపుగా 80,000 మంది కొత్త డాక్టర్లు ప్రతి ఏటా వస్తున్నారన్నది ఒక అంచనా ఉంది. ఇందులో భాగంగా కేవలం 100 మంది మాత్రమే హ్యాండ్ సర్జన్ ను చూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ అర్బన్ ఏరియాలోనే ఉంటారు ఎక్కువ. ఇక్కడ మాత్రమే క్వాలిటీ వైద్యం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఇలాంటి స్పెషలైజ్డ్ సర్వీస్ లభించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? హ్యాండ్ సర్జరీ అనేది ఇట్స్ అ కాంప్లెక్స్ బ్రాంచ్. ద నంబర్ ఆఫ్ అవర్స్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ అ సర్జరీ ఈజ్ వెరీ హై. ఆల్మోస్ట్ 3 to 4 crores మైక్రోస్కోప్ కావాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ తెగే గాయాలు కానీ ఇటువంటి వాటి నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ అవైలబుల్ గా పిల్లలకి పెట్టద్దు. కత్తెరలైనా కత్తులైనా దూరంగా ఉంచాలి. డోర్స్ ఉన్నా గేట్స్ ఉన్నా వాటిని గాలికి పడిపోకుండా ఆర్ ఎవరైనా తెలుసుకోకుండా నెట్టకుండా ఉండేలాగా ఒక స్టాపర్ అనేది అరేంజ్ చేసుకోవాలి. కొన్ని బెడ్స్ కానీ టేబుల్స్ కానీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. టేబుల్ అంచులు ఆ షార్ప్ డెకాలం లాంటిది ఊడిపోతూ ఉంటుంది. పిల్లలు అక్కడ పట్టుకొని ఫింగర్స్ కట్ చేసేసుకుంటారు. వాటిని ప్రాపర్ గా సీల్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి? ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? దీని మీద అవగాహన పెంచడానికి మీరేం చెప్తారు? డెఫినెట్లీ అండి. యాజ్ అ గుడ్ మెడికల్ రిలేటెడ్ ఛానల్ ఐ థింక్ మోస్ట్ మీకున్న రెస్పాన్సిబిలిటీలో ప్రథమంగా మీరు చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ పెంచడం. గవర్నమెంట్ మనకి స్టార్టింగ్ లో మేబీ నేను చిన్నగా ఉన్న టైంలో